ప్రేమ నర్మదాని కలవడానికి గీత దాటి అటువైపు వెళ్తుంది. ఇంకా అది చూసిన వల్లి, "ఏ ప్రేమ ఏం చేస్తున్నావు? ఆ మామయ్య గారు ఏం చెప్పారు? ఇటు వాళ్ళు అటు వెళ్ళకూడదని చెప్పారు కదా! అసలే సాగర్‌మూర్తి గారు చాలా కోపంగా ఉన్నారు. నువ్వు ఇలా వెళ్లి అటు మాట్లాడావంటే మళ్ళీ అనవసరమైన గొడవలు జరుగుతాయి. మామయ్య గారికి ఇదంతా నచ్చదు. నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసేయి" అని అంటూ ఉంటుంది. ఇంకా అది వింటున్న వేదవతి ఒక్కసారిగా చాలా కోపంగా, "ఏం మాట్లాడుతున్నావు? మీ మామయ్య గారు వింటే ఏమైనా ఉందా? ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు?" అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే రామరాజు అదంతా విని, "బుజ్జమ్మ వల్లి చెప్పిన దాంట్లో తప్పేముంది" అని అంటూ ఉంటాడు. ఇంకా అలా వల్లి, "అదే మామయ్య గారు నేను కూడా చెప్తున్నాను" అని చెప్పడంతో ఇంకా ధీరజ్ అప్పుడే ప్రేమకి చిన్నగా సైగ చేయడంతో ప్రేమ చాలా బాధపడుతూ ఈ గీత దాటి ఇటువైపుగా వచ్చేస్తుంది. ఇంకా అలా రామరాజు చెప్పేసి, "మర్యాదగా ఉండండి. ఈసారికి వదిలేస్తున్నా. ఇంకొకసారి అటు వెళ్తే మాత్రం నేను ఊరుకోను" అని వార్నింగ్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు వల్లి సుకన్య ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది చూసిన నర్మద, "ఏంటి వల్లి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? అని ఈ ఎక్స్ట్రాలు ఇంతటితో ఆపితే మంచిది. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు" అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ కూడా, "వల్లొదిన నీకు నర్మద వదిన ఎంత సున్నితంగా ఉంటుందో తెలుసు కానీ ఎంత తన కోపం గురించి తెలియదు. నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిది" అని ధీరజ్ కూడా స్వీట్‌గా వార్నింగ్ ఇస్తాడు. ఇంకా అది చూసి వల్లి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది.